మనం ప్రేమించిన వ్యక్తికి దగ్గరవ్వడం చాలా ఈజీ. కానీ దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తే మనం అంతే డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నామా? మనలో చాలా మందిది నిజమైన క్యారెక్టర్ ఈ టైమ్స్లోనే బయటపడుతుంది. ఒకప్పుడు తనే నా ప్రపంచం అని చెప్పిన మనమే బ్రేకప్ టైంలో అంతలా ప్రేమించిన ఆ వ్యక్తి మనకి చెడుగా కనిపిస్తారు. వాళ్ళని హర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒకప్పుడు మన హ్యాపీనెస్ కోరుకున్న ఆ వ్యక్తిని, మన ఫోన్ కాల్స్ మెసేజెస్ కోసం ఎన్నో రాత్రులు వెయిట్ చేసిన ఆ వ్యక్తిని, ఎవరికీ చెప్పుకోలేనివి వాళ్ళ భుజం మీద తల అంచి అన్నీ షేర్ చేసుకోవాలనిపించే ఆ వ్యక్తిని దిగజార్చి మాట్లాడతాం. రిలేషన్షిప్లో బ్రేకప్ అవ్వడానికి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు రీజన్ అయి ఉండొచ్చు. వాళ్ళే తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళే నిన్ను మోసం కూడా చేసి ఉండొచ్చు. అంత ఇష్టపడ్డావు కదా, వాళ్ళని క్షమించి నువ్వు మూవ్ ఆన్ అయితే సరిపోతుందిగా. వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకోగలుగుతున్నావు? వాళ్ళని చెడుగా ఎలా ఫ్రేమ్ చేయగలుగుతున్నావు? ఇదేనా నీ ట్రూ లవ్ అంటే? నిజమైన ప్రేమ అంటే కలిసి ఉన్నన్ని రోజులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతంగా కురిపించడమే కాదు, విడిపోవాల్సిన పరిస్థితులు వస్తే అంతే డిగ్నిఫైడ్గా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అంతే గౌరవంతో విడిపోవాలి. లైఫ్ లాంగ్ అది మెయింటైన్ చేయగలగాలి. రిలేషన్షిప్ అన్నిసార్లు సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ మన క్యారెక్టర్ ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఫెయిల్ కాకూడదు. ఒకప్పుడు తనే నా ప్రపంచం అన్న మనిషి గురించి ఈ రోజుకి నువ్వు మంచిగా మాట్లాడగలుగుతున్నావా? నీ ఆన్సర్ నాకు కమెంట్లో చెప్పు.